ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈస్టర్ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనం. 15వ అధ్యాయం 43వ వచనం. గనుక సాయంకాలం అయినప్పుడు అర్మత్తయి యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకి ఇమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యమున కొరకు ఎదురు చూచువాడు. ఈ వాక్యము మన వెనుకలు దేవుడు ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేద్దాము. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. నీ కృప ద్వారా మొదటి మెసేజ్ ద్వారా మాతో మాట్లాడి నీతో అనుబంధముగా నీ పరిశుద్ధ రక్తం ద్వారా పరిశుద్ధపరిచి నీవే మాకు రక్షకుడు అని, నీవే మనల్ని పరిశుద్ధపరిచే దేవుడు అని, మమ్మల్ని నీవే జీవములు స్థిరపరిచే గనుడు అని, మహిమ స్వరూపుడవని, సమాధి గెలిచిన గొప్ప సిలువ వేయబడిన నజరుడైన యేసు అని నీ వాక్యం ద్వారా మాతో సంధించి బలపుచులకే వందనాలు, నీ జీవులు స్థిరపుచులకే వందనాలు ప్రభా. ఇప్పుడు స్తుతి ఆరాధన అనంతరము తన కానుక అర్పించిన సమయమున నిన్ను గణపరిచే విధంగా ఈ కార్యక్రమం అంతటికి ప్రభువా నువ్వే ఘనతమైన ప్రభావాలు పొందుకున్నావని నమ్ముచున్నాం. తిరిగి రెండో మెసేజ్గా ప్రభువా నీ సేవకుడు చెప్పుచుండగా నువ్వు తోడుగా ఉండము, నీ అభిషేకము దయచేయము. కేవలం తండ్రి నీ స్వరము ద్వారా మా అందరితో మాట్లాడమని ప్రాణం చేస్తున్నాం. ఒక సాధనముగా నీ సేవకుని ఎత్తిపట్టుకొని వాళ్ళందరినీ ప్రభువా స్తోత్రము తండ్రి. ఈరోజు ఈస్టర్ సందర్భంగా నీ జీవమైన మాటలు చేద్దాం. నీ జీవముతో ప్రభ నింపబడి నీ ప్రణాళికబద్ధంగా నడిపించబడే అనుగ్రహము కలుగుటకు మనందరినీ దర్శిస్తున్నామని నమ్మొచ్చు. యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచి కూర్చుందాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఒక అంశాన్ని మనము ఈ దినమున వాక్యంగా ఆ అంశాన్ని మనము వింటున్నాం. ఏమని? మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనములో, సాయంకాలం అయినప్పుడు అప్పటికే యేసు ప్రభువు మరణించాడు. మ్రాను మీద ఉన్న వ్యక్తి శాపగ్రస్తుడు. హల్లెలూయా. ఎవరికి నిమిత్తం శాపగ్రస్తుడయ్యాడు? సాధారణంగా దొంగలకు, హంతకులకు, బందిపోటు దొంగలకు ఈ సిలువ అనే ఒక శిక్ష విధించుతారు. రోమా రాజ్యంలో, రోమ పరిపాలనలో, రోమిల పరిపాలన, రోమ సామ్రాజ్య పరిపాలనలో యూద మత ఆచార ప్రకారంగా ఏం చేసేవారు? శిక్షల్లో అతి 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 కిరాతమైనది, కఠినమైనది సిలువ. అనేక శిక్షలు ఉన్నాయి. దాంట్లో ఒకటి కఠినమైన శిక్ష, భయంకరమైన క్రూరమైన శిక్ష సిలువ శిక్ష. అయితే సమాజానికి వ్యతిరేకంగా, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, మనుషులకు వ్యతిరేకంగా ప్రవర్తించేవారు, ముఖ్యంగా దేవుని దృష్టికి అక్రమంగా ఉన్నవారు, వారి మతాచార ప్రకారం, వారి ధర్మశాస్త్ర ప్రకారంగా అతన్ని క్రూరంగా, కఠినంగా శిక్షిస్తారు. ఆ శిక్ష మన ప్రియ యేసునాథుడి పైన పడ్డది. ఎందుకు అంటే మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఎవరైతే అక్రమముగా, దుర్మార్గంగా, దోషకులుగా, హంతకులుగా ఉన్నారో వారిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. వీళ్ళందరినీ పాపాత్ములుగా ముద్రించబడ్డ వీళ్ళందరినీ నేను పాపాత్ములను రక్షించుటకు వచ్చానన్నాడు కదా. అందుకోసమే రక్షించుటకు వచ్చి ఆ పాపం తన మీదే వేసుకున్నాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ పాపం, నేరము మోపబడిన వ్యక్తిని సిలువకు అప్పచెప్పారు. సిలువ మరణము భయంకరం. మన యొక్క నరకయాతన అంతా ఆయన అనుభవించాడు.
మిట్ట మధ్యాహ్నము భయంకరమైన శ్రమ అనుభవిస్తూ ఆయన సమాప్తమని అప్పుడే పగలు ఇంచుమించు 3 గంటల ప్రాంతంలో ఆయన మరణిస్తాడు. మిట్ట మధ్యాహ్నం. ఆ సమయములో చీకటి అంతా కమ్ముకొని ఉన్నది. ఆయన యొక్క మరణించిన వెంటనే దేవాలయంలో ఉన్నటువంటి అడ్డు తెర చిరిగిపోయింది. అంటే అతి పరిశుద్ధతకు మధ్యలో ప్రత్యక్ష గుడారం ఉందే దేవాలయం, ఆ అడ్డు తెర చినిగిపోయిందన్నమాట. అంటే నేరుగా దేవునితో అనుబంధము కలిగే విధంగా పాపాత్ములను, శాపంలో ఉన్న వారందరినీ నేరుగా క్రీస్తు ద్వారా ఎదుగో దేవదేవుని యొక్క తండ్రి యొక్క భూమి మీద నివాసం ఉన్నటువంటి ఆ అతి పరిశుద్ధ స్థలము ఉందే, ఆ స్థలములో వెళ్ళి దేవుని కటాక్షం పొందుకునే ఆ మార్గం సుగమం చేశారనమాట యేసు ప్రభు. ఆయన మరణం ద్వారా ఆయన మరణించాడు సిలువలో. సాయంకాలము చీకటి పడ్డప్పుడు ఆ దేశానికే శాపం అన్నమాట. కాబట్టి ప్రతి నేరస్తుని ఆ మరణం తర్వాత సాయంత్రము సంధ్యాకాలం కాగానే సూర్యాస్తము కాకమునుపు ఏం చేయాలి? ఆ ప్రార్థిక దేహాన్ని, ఆ శవమును దించాలి కిందికి దించాలి. దించాలంటే ఎవరికి ధైర్యం ఉండలేదండి. శిష్యులు అప్పటికి ఏమైపోయారు? చెదిరిపోయారు. కొద్దిమంది దూరంకెళ్ళి వెంబడిస్తే, కొద్దిమంది స్త్రీలు యేసు ప్రభువు జీవిత కాలములో ఆయన చేసిన అద్భుతాలను బట్టి, ఆయన చేసిన ఆశీర్వాదాన్ని బట్టి, ఆయన చేసిన బోధన బట్టి వాళ్ళు రక్షణ పొందినవారు, వారు క్రీస్తు ద్వారా మేలు పొందినవారు. ఆ మేలు పొందినవారు, అలాంటి పరిస్థితిలో కూడా నిలబడ్డవారు కొద్దిమంది స్త్రీలు ఉన్నారు, సమీపంగా స్త్రీలు ఉన్నారు. శిష్యులందరూ చెదిరిపోయారు. ఇప్పుడు మరి ఆయన ఎవరు తీసుకురావాలి? ఆ శవమును, ఆయన పార్థిక దేహాన్ని ఎవరు కిందికి దించాలి? ఆ దించాలంటే మాటలా? ఆ దించినందుకు మళ్ళా శిక్ష విధి కలుగుతుంది. ఎందుకంటే అది అధికారులను పర్మిషన్ లేకుండా చేసేది కాదు. కాబట్టి అధికారులు అడగాలి కదా. అలా సాహసించే వాళ్ళు ఎవరు? సైనికులు పట్టుకుంటేనే చెదిరిపోయినటువంటి శిష్యులు మరి పిలాతు దగ్గర, గవర్నర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగే అంత సత్తా ఉందా? లేదు. కాబట్టి ఆ కాలములో యేసు ప్రభు నమ్మిన బిడ్డలు కేవలం పేదవారే కాదు, ఒక స్త్రీలు పురుషులే కాదు, పేదవారే కాదు, స్త్రీ పురుషులే కాదు, అధికారులు కూడా యేసు ప్రభు మాటలను, దేవుని రాజ్యం కొరకు, నీతి కొరకు జీవించగోరు వారికి యేసయ్య మాటలు వాళ్ళకి ఎంతో ప్రభావితమైంది. దాంట్లో శాస్త్రులు ఉన్నారు, దాంట్లో పరిచయాలు ఉన్నారు, దాంట్లో అధికారులు ఉన్నారన్నమాట. వాళ్ళ రహస్య విశ్వాసులు, శిష్యులు. ఎవరికి? యేసు ప్రభుకు. హల్లెలూయా. ఎందుకంటే రహస్యంగా శిష్యరికం ఎందుకు చేస్తున్నారు? సజ్జనులై ఉండి, నీతిమంతులై ఉండి, మంచి ఘనత వహించిన వారై ఉండి, అంటే సమాజానికి భయపడుతున్నారు, మనుషులకు భయపడుతున్నారు. హల్లెలూయా. ఎస్, మనుషుల మెప్పు కంటే దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పే వాళ్ళకు మతమే. ఎందుకంటే నన్ను వెలివేస్తారేమో, నన్ను చిన్నచూపు చూస్తారేమో, నన్ను ఘనహీనంగా చూస్తారేమో అని చెప్పి ఇప్పటిదాకా పొందుకున్న సాక్ష్యమో, నేను దేవుని రాజ్యం కొరకు, నీతి కొరకు జీవిస్తున్నటువంటి మేము సజ్జనులుగా మంచి పేరు పొంది ఘనత వహించిన వారుగా ఉన్నాం, ఘనత వహించిన సభ్యుల్లో చేర్చబడిన అధికారులుగా ఉన్నాం. అయితే ఇప్పుడు యేసై బిడ్డలమని, యేసైన శిష్యులమని, యేసైని వెంబడించిన విశ్వాసులమని చెప్తే వెలవేయరు. అందుకోసం రహస్యంగా ఉన్నారు. ఈ రోజులలో కూడా చాలామంది క్రీస్తుని నమ్మిన వారు, చాలామంది ఒక పేదవారే కాదు, కులం తక్కువ వాళ్ళు కాదు, వెలవేయబడిన వాళ్ళే కాదు, వెనకబడిన జాతులే కాదు, ఘనమైన జాతుల్లో కూడా యేసయ్య అభిమానులు ఉన్నారండోయ్. హల్లెలూయా. వాళ్ళు బయటపడతలేరు. సందర్భం వచ్చినప్పుడు బయటపడతారు. వాళ్ళు బయటపడతలేరు. గొప్పోళ్ళు ఉన్నారు, అధికారులుగా ఉన్నవారు ఉన్నారు, అధికారులు ఉన్నారు,
పరిసయ్యులు శాస్త్రంలో ఉన్నవారు ఉన్నారు, పెద్ద కులం అని చెప్పుకునేవారు ఉన్నారు, పెద్ద చదువు అని చెప్పుకునేవారు ఉన్నారు. ఎదుగో బైబిల్లో చెప్పినట్టుగా వాళ్ళు అలా ఉన్నారని, ఆ కాలంలో ఉన్నప్పుడు ఈ కాలంలో ఉన్నారని యోహాను భక్తుడు చెప్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 50-51 లేదు 42-43. ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజము నుండి వెలివేయబడదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. చాలామంది ఆ కాలం నుండి ఈ నేటి కాలం వరకు ఉన్నారండి. యేసయ్య మాటలు అలాంటి ప్రభావితం ఉంటాయి. మనం కేవలము పేదవారే, వెనకబడిన వారే, తృణీకరింపబడిన వారే, దరిద్రులుగా ఉన్నవారే యేసయ్యను నమ్ముతారు అని మనకొక నానుడు ఉంది కదా, మనకొక అపోహ ఉంది కదా. అపోహను తొలగించే విధంగా ఆనాడు నుంచి ఈనాడు వరకు ఆయన నమ్మిన బిడ్డల్లో ధనవంతులై ఉన్నారండి, అధికారులై ఉన్నారు, పరిసయ్యులై ఉన్నారు, శాస్త్రులై ఉన్నారు. నిజంగా ఇది సత్యం గొప్పది కదా. ఆయన మాటలు సత్యం కనపడుతుంది, ఆయన మాటలు నీతి కనపడుతుంది, ఆయన మాటల్లో ఏం కనబడుతుంది? దైవరాజ్యం కనబడుతుంది. ఆయన మాటలో దేవుని మహిమపరిచే కార్యం కనబడుతుంది. నిజంగా ఆయన మెస్సయ్య, ఇతడు నిజంగా రక్షకుడు, ఇతడు నిజంగా విమోచకుడు, ఇతడు నిజంగా పరలోకానికి మార్గదర్శకుడు ఆయనే. ఆయన నామమే నీతి నడిపించేది, ఆయన నామమే జీవం నడిపించేది, ఆయన నామమే సత్యం నడిపించేదని అధికారంలో నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. కానీ వెంబడించలేకపోతున్నారు, వెంబడిస్తున్నారు, బహిరంగంగానే వెంబడించలేకపోతున్నారు. బహిరంగంగా బేషరత్తుగా ధైర్యంగా చెప్పలేకపోతున్నారు, తెగించి చెప్పలేకపోతున్నారు. కారణం సమాజానికి భయపడుతున్నారు, మనుషులకు భయపడుతున్నారు. వారికి మనుషుల మెప్పు అంటే దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పు ఉండాలి. ఎందుకంటే వెలివేస్తారు కదా సమాజం. యేసయ్య నమ్మిన వారికి ఈ లోకముతో పని ఉండదు అనమాట. అంటే ఈ లోకము గౌరవించదు. మరి గౌరవించదంటే వాళ్ళ ద్వారా ఏమి ఉపయోగం ఉంటుందంటే లోకానికి ఉపయోగం, వారి ద్వారా లోకానికి ఉపయోగం ఉంది. కానీ లోకానికి వారంటే ఉపయోగంగా చూడరు, గౌరవంగా చూడరు, ఘనంగా చూడరు. అందుకోసం అంటాడు కదా, నిరాకరింపబడిన వారు తలకు ములరాయి, వీళ్ళే సంఘానికి సమాజానికి క్షేమము, ఆశీర్వాదము. నీతిమంతులు బ్లెస్సెడ్ వాళ్ళందరికీ సమాజం వాళ్ళ ద్వారానే ధర్మం అంటే, నీతి అంటే, సత్యం అంటే, మంచితనం అంటే, సజ్జనత్వం అంటే వాళ్ళ ద్వారానే సమాజానికి క్షేమం. కానీ సమాజం వాళ్ళని చూడదు. దుర్మార్గులను, దుష్టులను, భయంకరమైనటువంటి మూర్ఖత్వంగా మరి ప్రవర్తించేవారు, దుష్టులను, మోసగాలను వాళ్ళు ఇష్టపడతారు. మాటకు మాత్రమే మోసగాళ్ళు మాకు నచ్చదంటారు, చేతల్లో మాత్రము వాళ్ళే ప్రేమించినట్టుగా నిరూపించబడతారు. మోసగాళ్ళే కావాలి ఈ లోకానికి, మూర్ఖులే కావాలి ఈ లోకానికి, దగాకోర్లు కావాలి, చెడు ప్రవర్తించేవారు కావాలి, బందిపోటు దొంగ కావాలి. అందుకోసం యేసయ్యను సిలువకు అప్పచెప్పారు, బందిపోటు మాకు విడుదల దయచేయమని చెప్పారు. అయితే దేవుడు ఈ లోకం కోసము ప్రాణం పెట్టు. అయ్యా, ఈ లోకమే నేను ఇష్టపడతలేదు కదండి. ఆయన నిన్ను ఇష్టపడుతున్నాను, ప్రేమిస్తున్నాను. లోకాన్ని ఎంతగానో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని పంపించాడు. పోతావు బిడ్డ, నేను పోతా, నీ చిత్తం నెరవేర్చడానికి అని చెప్పి ఈ లోకానికి వచ్చాడు దైవ కుమారుడుగా. దైవ కుమారుడుగా వచ్చి మనుషుల పాపం తన మీద వేసుకున్నాడు. అందుకోసమే పిలాతు దగ్గర యేసు ప్రభువు యొక్క సాక్ష్యం, ఇదిగో ఈ మనుషుల్లో ఏ దోషమో, ఏ చెడుతనమో, ఏ కార్యం చూస్తలేం. కానీ నేరం మోపబడ్డది ఎవరి నిమిత్తం తెలుసా? ప్రజల నిమిత్తము. ఈ లోక చెడు కార్యం తన మీద మోపబడి ఆయన అందరి కోసము ప్రాణం పెట్టి తిరిగి లేచాడు.
ఆయన బ్రతుకున్న సమయంలో ఆ సువార్త చెప్పాడు చూడు. ఆయన చెప్పినట్టుగానే మీ అందరి కోసము ప్రాణబెట్టకు వచ్చి ఉన్నారు. నా మాట నమ్మండి, నా మాట విని నా రక్షణ మీరు స్వీకరించండి. మీకు మరణము తొలగించి మీ పాపము మీ స్థలములో నేనుంటాను, మిమ్మల్ని నా స్థలములోనికి నడిపించుటకు నేను రక్షకుడికి వచ్చి ఉన్నానని చెప్పిన మాట అగత్యంగా తన మాటలో లేఖనాల్లో నెరవేర్పుగా ఆయన చనిపోయి తిరిగి లేస్తాడు. మనుషులు కోసమే ఆయన వచ్చిండని రహస్యంగా ఉన్నటువంటి అధికారులు బయటపడ్డాడు. ఎవరు? నికోదేమనే పట్టణస్థుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నికోదేము అనే పట్టణస్థుడు, అంటే నికోదేము అనే ఒక పరిసేయుడు, యూదుల అధికారి, పరిసేయుడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ఆయన బయట ఇప్పుడు వస్తున్నాడు అనమాట. ఒక సందర్భంలో ఆయన చెప్పినప్పుడు అందరిలో మనిషి చూడకుండా ఆయన మాటలు వినకుండా, ఆయన క్రియలు వినకుండా ఎందుకు మీరు ఇలా చేస్తారంటే ఆయన అన్నారన్నమాట, నువ్వు కూడా గలిలీయుడివా, మనకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు. ఆ ప్రస్తావన మాట్లాడింది ఎవరి కొరకు తెలుసా అండి? నికోదేమే, యూదుల అధికారి. ఆయనకు సపోర్ట్ ఎవరైనా మాట్లాడితే కథం, నువ్వు మా మత పోడివి కాదు, మా కుల పోడివి కాదు, మా ప్రాంత పోడివి కాదు, మా దేశ పోడివి కాదు అని చెప్పి ఈ రోజులలో ఎలా చెప్తున్నారో, నువ్వు తెల్లోడివి, నువ్వు తెల్లోలో వంతు పాడుతున్నావు, బ్రిటిష్ వాళ్ళు అని ఎలా చెప్తున్నారో ఇప్పుడు ఆ కాలములో బ్రిటిషర్స్, నువ్వు బ్రిటిష్ వాడివి, వాళ్ళ కాలు మొక్కటానికి వాళ్ళ పక్షులు నిలబడుతున్నావు, నువ్వు దేశద్రోహి అన్నట్టుగా ఆ రోజులలో నికోదేముని అన్నారండి. ఇప్పుడు క్రైస్తవులు కూడా అంటున్నారు. క్రైస్తవులు ఈ లోకంలో ఉన్న ఈ దేశవాసులు కాదు వాళ్ళు. మరొకరు దేశవాసులు కానీ తెల్లోడు ఇడిచిపెట్టిన మతాన్ని పట్టుకున్నారు. వాడు మతం కోసం రాలేదండి, దోచుకోవడానికి వచ్చింది వాడు. కానీ దేవుడు వారి ద్వారానే వాళ్ళ కళ్ళకు పొడి చేయడానికి ఏం చేసిండు? వారిలో కొంతమంది క్రీస్తు ప్రేమ ఉన్న వారిని పంపించి, అది వరకు శిష్యుల్లో ఒక తోమా భక్తుని మన ప్రాంతానికి, కేరళ ప్రాంతానికి పంపించాడు. కోయంబత్తూర్ ప్రాంతము అతనికి సాక్ష్యం ఉంది. అది హతసాక్ష్యం మారి పెద్ద టెంపుల్ కట్టామని, సెయింట్ థామస్ టెంపుల్. వీరి ద్వారా, ఈ తెల్లుల ద్వారా కూడా మిషనరీ దేవుడు వాళ్ళేమో దోచుకోవడానికి వస్తే వీళ్ళ ద్వారా, వీళ్ళ ముసుగులో దేవుడు ప్రేమ స్వరూపుడు కదా, ఆయన భక్తులు కూడా లేపి మనకు రక్షణ కలిగే విధంగా సువార్త కలిగిందండి. అలాంటి వ్యక్తే విలియం కేరీ. బ్రిటిష్ వాళ్ళు రానివ్వలేదు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వ్యాపారం చేసుకొని ఇక్కడ బాగా దోచుకొని మనల్ని మోసం చేసి అమాయకులుగా, ఎందుకంటే అప్పటికే ముస్లిము హిందూస్ అనే ఒక ఆ వైరంను ఎక్కువ పెంపొందించి మీరు తన్నుకోండి అని చెప్పి వైరం చేసి ఏం చేశారు? దోచుకోవడం మొదలుపెట్టారు. మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి సంపదలు. అప్పటికే దేశం అంతా ఆగమాగం జగన్నాథం ఉంది, కులం అనే కుంపులాటలో. ఆ దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి వారు ఇదే సందుల వెందు సడేమియాలాగా ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా వచ్చాడు, బ్రిటిష్ వాళ్ళు. దేవుడు ఎంత కృపామయుడు, కరుణామయుడు. ఈ దేశం రక్షించిపోవటం ఇష్టం లేదు, అతలాకుతలం కావడం లేకుండా వాళ్ళ నుండి భక్తులను లేపి ఎదుగో మాకు మిషనరీ రూపంగా విలియం కేరీ వచ్చారు. విలియం కేరీ రావటానికి వీసా అనుమతి ఇవ్వలేదు. ఒకవేళ వచ్చినా అట్టించలటే పంపించారు. అట్లా పోయిన వ్యక్తిలో మిషనరీ వాళ్ళు చూసి ఇతడు కూడా పకడ్బందీగా వచ్చాడు. ఆయన రావడము చాలా కష్టతరమైనదండి. ఆయన జీవిత చరిత్ర చూస్తే సాధారణంగా వాళ్ళ దేశస్తులే కదా పరిపాలించారు, అందుకోసం ఆయన రావడం సులభమైంది అనుకుంటారు. లోలో చాలా వీసా పాస్పోర్ట్ క్యాన్సిల్ చేశారు, వీసా క్యాన్సిల్ చేశారు. చాలా ఆయన నాటు పడవతో వచ్చాడు.
అధికారపూర్వకంగా రావాల్సటానికి అనుమతిస్తలేరు కాబట్టి ఆయన నాటు పడవలో తన భార్య పిల్లందరూ, అంటే భార్య అనారోగ్యమైంది, పిల్లందరూ చనిపోయారు. చనిపోతే అటు బ్రిటిష్ దేశంలో పోయి పూడ్చిపెట్టడానికి లేదు, ఆ నీళ్ళలో సముద్రంలోనే బహుశా ఆ కాలంలో మధ్యధర సముద్రం నుంచి వేయలేదు, అందుకు చుట్టూరుగా పసిఫిక్ సముద్రం నుంచి వెళ్ళి వచ్చేవాడు. అట్లాంటిక్ సముద్రము, పసిఫిక్ సముద్రము, హిందూ మహాసముద్రం నుంచి ఇట్లా వచ్చారు. తర్వాత అరబిక్ సముద్రము, ఆ హిందూ మహాసముద్రం, ఇటు పిల్లలు చనిపోతే నెల రోజుల ప్రయాణం, అనారోగ్యం, సరైన తిండి లేదు, ఆ వైటమిన్ లోపాన్ని బట్టి, ఆ తిండి లేని లోపాన్ని బట్టి వాళ్ళకు ఆ సముద్ర తీరంలో నుండి ఆ వాతావరణం పడలేక వాళ్ళకి జ్వరాలు వచ్చి వాళ్ళ తండ్రి ముందట కుషించి పిడిపబడి చనిపోయారండి. కొన్ని నెలలు పట్టింది ఆయన ప్రయాణం చేయడం. ఆ నెలల్లోనే మన దేశంలో నుండి ప్రధానంగా అప్పుడు ఎక్కువ బెంగాలీ భాష నడుస్తుంది, బెంగాల్ నేర్చుకున్నాడు ఆ పడవ ప్రయాణంలోనే. చూడెంత అది అక్షరమాల నేర్చుకుంటూ, ఓ దిక్కేమో పిల్లలు ఇలా అయిపోతున్నారు. ఎంత బరువేకి గుండెతో వస్తున్నాడండి. అది చూసి కళ్ళ ముందటనే నీ పిల్లలు చనిపోతే నువ్వు చెల్లించలేనటువంటి నువ్వేం తండ్రివయ్యా అని పిచ్చిలేసిందనమాట భార్యకు. క్రాక్ ఊకేది గొడవ పడుతుండే, దాడు చేస్తుండే, రక్కుతుండే. చేతులు ఏది ఉంటుంది, రాయి ఉంటే రాయి కొట్టేది, రాయితోనే కొట్టేది, లేకపోతే వస్తువులు ఇసిరేసేది. ఎవరి మీద? విలియం కేరీ మీద. ఇవన్నీ అగచారులు పడకుండా లాంగ్వేజ్ నేర్చుకోవడం అంటే అంత, మనకు అన్ని సౌలతులు ఉంటేనే మనకు చదవరాదు. సపరేట్ రూము, టేబుల్, కుర్చీ, ఫ్యాను, ఏసీ, కూలరు, కొంచెం వాళ్ళ మధ్యలో కొంచెం ఎవరన్నా సెల్ ఫోన్ చూసి బంద్, నువ్వు ఇయర్ ఫోన్స్ పెట్టుకో. అట్లనే కొంతమందికి కొంతమందికి సిన్సియర్గా చదవబుద్దే విధానం మనసు ఉంటే కొంతమందికి టీవీ చూడాలనిపిస్తుంది. టీవీ మంచి అరే నువ్వు చదువుకుంటే నేను ఎందుకు బంద్ చేయాలి, నాకు చూడబుద్ధి అవుతుంది. ఇట్లనే మరి మనకు కొంచెము శబ్దము వస్తేనే మనకు కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నాం చదువు మీద కదా. మనకు ఇన్ని సమస్యల్లో ఎట్లా చాలా జగడం పెట్టుకుంటుంది వాళ్ళ భార్య. మందులు లేవు, ఆహారం లేదు, సరైన సౌలభ్యం లేదు, ఎమ్మలు ఎక్కడ తీసుకుపోతున్నా, గొర్రె తీసుకుపోతున్నా. నేను రానని, అందుకోసమే రానని చెప్పాను, ఆయనను పట్టుకొని వస్తున్నాను అని చెప్పి చాలా పరిస్థితి అన్నమాట. అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఆయన మిషనరీగా వెస్ట్ బెంగాల్ పోయిండు. ఆ వెస్ట్ బెంగాల్లో ఒక సారంపూర్ అనే గ్రామానికి, పట్టణానికి చేరుకున్నాడు. అందుకోసమే అక్కడ ఉండే సారంపూర్ యూనివర్సిటీ, మొట్టమొదటి యూనివర్సిటీ తీసుకొచ్చింది ఉస్మానియా యూనివర్సిటీ కాదండి, తెలంగాణకి ఉస్మానియా యూనివర్సిటీ వచ్చింది. దానికి ముందే విలియం కేరీ యూనివర్సిటీ పట్టుకొచ్చాడు. ఎందుకు ఆ మహానుభావుని ఈరోజు తలపోస్తున్నామంటే, అలాంటి త్యాగధనము కలిగినటువంటి మిషనరీ వల్లనే భారతదేశం చాలా ఉద్ధరించబడ్డది. ఇది నమ్మినా నమ్మకుండా ఇది సత్యం. ఇది అతడే బ్యాంక్ సిస్టమ్ పట్టుకొచ్చాడు. మన ఇండియాకు వచ్చి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆయనే ప్రారంభించాడండి. పోస్టల్ డిపార్ట్మెంట్ ఆయన స్టార్ట్ చేశాడు. ఆయన స్టార్ట్ చేసే పోస్టల్ డిపార్ట్మెంటును ఆయన ద్వారా స్టార్ట్ అయింది. ఆయన ద్వారానే బ్యాంక్ సిస్టమ్ స్టార్ట్ అయింది. ఆయన ద్వారానే రైల్వే సిస్టమ్ స్టార్ట్ అయింది. రైల్వే ఇంత సౌకర్యము, ఇలాంటి వారిని బట్టి ఇలాంటి భక్తులను ఎలా మాట్లాడతారండి సనాతన ధర్మం అని? ఆ మతోన్మాదమైనటువంటి అభివృద్ధి లేనటువంటి విధంగా అలా ఉంటే అంబేద్కర్ లాంటి వాళ్ళు వివక్షకు లోనై ఎంతగా అగచాట్లు పడాలి. పూలే, మహాత్మా పూలే, జ్యోతిరావు పూలే,
సావిత్రిబాయి, వీళ్ళెందుకు లేవాలి, వీళ్ళెందుకు వారి వారి తరములో ఎందుకు సేమ్ ఇదే దేశంలో వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారండి, చదువు సంధ్య లేకుండా ఉన్నటువంటి ఈ భారతదేశానికి. వివక్ష, అందుకోసం వాళ్ళ కసి పెరిగింది కదా. ఈ మిషనరీ వాళ్ళు వచ్చి బ్యాంక్ సిస్టమ్, పోస్టల్ సిస్టమ్, ఇంకేం చేశారు, ప్రింటింగ్ తీసుకొచ్చాడు. ఇప్పుడు మంచిగా మనము వైలుతో పుస్తకాలతో ప్రింట్ చేసుకుని చదువుతున్నామే. కేవలం బైబిల్స్ కోసమే కాదండోయ్, ఆయన మహత్కార్యమో బైబిల్, కానీ మిగతా సాహిత్య పుస్తకాలు కూడా ప్రింటింగ్ చేసుకొని అక్షరాభ్యాసంతో అన్ని సమాజంగా ఎదగటానికి ఆయన ప్రింటింగ్ ప్రెస్ పట్టుకొచ్చాడు. ఆయన ద్వారా చాలామంది పండితులు వచ్చారు, జర్మనీ వాసులు వచ్చారు, ఇంగ్లాండ్ వాసులు వచ్చారు. తెలుసా, మన తెలుగు సాహిత్యం కూడా సంస్కృతి అని, దేవర భాష అని, లిపి అని ఏం చేసేవారు, సామాన్యుడికి అందుబాటు లేకపోతే బ్రౌన్ అనే ఒక బ్రిటిషుడు వచ్చాడు మన ఇండియాకు వచ్చి, వీళ్ళ స్ఫూర్తితోనే, ఈ విలియం కేరీ స్ఫూర్తితోనే ఆయన తెలుగు బాగా, గ్రాంధిక తెలుగు, ఆ సంస్కృత తెలుగు బాగా నేర్చుకొని మన సహజమైన తెలుగు, మనకు అర్థమయ్యే తెలుగు వ్యాకరణం చేశాడు, ఆయన తర్జుమా చేశాడు. వాళ్ళ ద్వారానే రామాయణము, సంస్కృత రామాయణం తెలుగులో ప్లస్ వివిధ భాషల్లో, ఇంగ్లీష్లో గొప్ప గొప్ప విషయాలను వెలుగుదీశారని. బ్రౌన్, మీరు కొట్టండి చరిత్ర బ్రౌన్ అని, తెలుగు సాహిత్యాన్ని బాగా తెలుగు రాష్ట్రానికి అందుబాటులో తీసుకొచ్చి వీళ్ళు దేవుని బిడ్డలు, దేవుని నమ్మిన బిడ్డలు, దేవుని యందు విశ్వాసం ఉన్నవారు, భయభక్తులు ఉన్నవారు, దేవుని ప్రేమ కలిగిన వారు. వీళ్ళు వచ్చి దేశాన్ని ఉత్తరిస్తే వీళ్ళు అడుగుజాలను వస్తున్నటువంటి పాస్టర్లు కానీ, మిషనరీ కానీ, సేవకులు కానీ, ఈ సేవకులు సువార్త చెప్పి క్రీస్తు ద్వారా మీకు రక్షణ వస్తుంది, తద్వారా మీకు సమాజం కూడా ఏం కలుగుతుంది, క్షేమం కలుగుతుంది అని చెప్పి వాళ్ళకు యేసుప్రభు నమ్మిన వారికి హాస్పిటల్ కట్టించారండి. ఇప్పటికి నేను 13 సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి వచ్చాను. ఎక్కడికి, హైదరాబాద్కి వచ్చినప్పుడు మేరీ హాస్పిటల్ అంటే, మేరీ మాత హాస్పిటల్ ఇక్కడ ఉందా, చింతల విజయమేరీ, విజయమేరీ. ప్రతి ఒక్కరు చెప్తున్నారు, సామాన్యులందరూ, ఏడ డెలివరీ అంటే విజయమేరీ, ఏడ ప్రసూతి హాస్పిటల్ అంటే ఎక్కడ చెప్తున్నారు, విజయమేరీ. ఏదైనా అనారోగ్యం ఉంటే విజయమేరీ. విజయమేరీ అయిన తర్వాత ఇదిగో మన ప్రాంతంలో ఈ సేవ మీ సేవ దగ్గరికి ఏమొచ్చింది, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చింది. అక్కడికి పోతారండి, ఆడికే పోతున్నారు. ఈ మధ్యకాలంలో మతోన్మాదం యొక్క రాజకీయం వచ్చేసి మత ఉన్మాదం ఎక్కువ ఎవరికి ఏమైంది, అది దిమ్ము చేసి ఇప్పుడు వేరే వేరే కార్పొరేట్ హాస్పిటల్ పెట్టారు. కార్పొరేట్ మనుషులు దోచుకోవడమే, మనుషులు నాశనం చేయడం, దోచుకోవడం, మొత్తం మనశ్శాంతి లేకుండా చేయడం. ఎవరు ఉద్ధరించారండి? ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ఉద్ధరణ మనిషిగా చూసి మానవత్వంగా చాటలేనటువంటి ఆ మతం ఎందుకండి? మతిలేనటువంటి జీవితాలు తప్ప. ఈ కులముతో మతముతో పిడిపబడుతున్న అనగానికి వర్గానికి క్రీస్తు రక్షకుడిగా ఆశజ్యోతిగా నిలబడ్డాడండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, బట్ మనం ఎత్తుకున్న అంశానికి డివైడ్ అయిపోతాం. ఇలాంటి వారిలో ఆ కాలంలో, యేసుప్రభు కాలంలో యేసయ్య మాటలు విన్నవారు ఒక అధికారి, ధనవంతుడు, దేవుడికి శిష్యుడిగా మారాడు, రహస్య శిష్యుడు. హల్లెలూయా! ఘనత వహించిన వారి సభ్యుల్లో చేరాడు. ఏ నికోదేమే కాదు, అరమత్తయి యోసేపు కూడా. హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! మరణించే వరకు వాళ్ళు బయట పడలేదు. మరణించిన తర్వాత తెగించాడని ఉన్నది వాక్యం, మూలవాక్యం చదివాం కదా. తెగించాడు. అరే మామూలుగా ఇన్ని రోజులు సమాజాని కోసం, మతం కోసం, కులం కోసం భయపడి బయటకు ఎక్స్పోజ్ కాకుండా పోయినాం. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు నేను తెగించేది. ఆయన మరణించాడు. ఆయన గొప్ప రక్షకుడు. నిజంగా
ఆయన మరణము సైనిక అధికారి. ఇతడు నిజంగా సామాన్యుడు కాదు, ఇతడు నిజంగా దైవ కుమారుడు. నిజంగా ఈయన దైవ కుమారుడు, దైవరాజ్యమును స్థాపించుటకి వచ్చాడు. ఎస్, నిజంగా ఈయన నీతిమంతుడు, నిజంగా ఈయన గొప్ప బలియాగమైనటువంటి గొప్ప రక్షకుడని గ్రహించిన వ్యక్తి. మరి నేను గ్రహించకపోతే ఇన్ని రోజులు ఆయన మాటలు విని, ఎన్ని రోజులు ఆయన అద్భుతాలు చూసి, ఎన్ని రోజులు ఆయన నీతి బోధ విన్నే నేను నీతిమంతుడుగా అయ్యాను. ఎన్ని రోజులు దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తే ఆయన మాటల ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు నేను బలపరచబడ్డాను. దైవరాజ్యం కోసం ఎదురు చూస్తున్నాం. ఆయన బలియాగం ద్వారానే, ఆయన మరణం ద్వారానే దైవరాజ్యము సరళం చేయబడుతుంది. ఎస్, మార్గం తెరవబడుతుంది కదా. ఆయన చెప్పినట్టుగా, లేఖనం చెప్పినట్టుగా ఆయన సిలువలో బలియాగమయ్యాడు, దాని ద్వారా మరణించాడు. అది మా నిమిత్తమే, మా నిమిత్తం. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు నేను ఎక్స్పోజ్ అవుతానని చెప్పి తెగించి అర్మత్తయి అనే పట్టణము వాసైన యోసేపు, నేను సజ్జనుడుగా, నేను మంచిగా పేరు పొందిన నీతిమంతుడిగా, ఆయన ఇప్పుడు ఎవరు ఏమనుకున్నా నాకు తెలియదు, నాకు ఏం పట్టేది లేదు కనుక నేను ఇప్పుడు పిలాతు దగ్గర పోతాను. పిలాతు దగ్గర పోయి పర్మిషన్ అడుగుతున్నాడు. నా రక్షకుడు, నా నాథుడు, నా బోధకుడు, నా రబ్బీ పార్థిక దేహం మాకు అప్పచెప్పండి. దాంట్లో నికోదేము కూడా ఉన్నాడు. దాంట్లో ఒకటైతున్నాడు. నికోదేము కూడా అధికారి కదా, పరిసేయుడు కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రహస్యంగా ఉన్నవారు ఇప్పుడు బయటకు వస్తున్నారు ఆయన మరణము ద్వారా. ప్రియా దేని బిడ్డలారా, ఈ మధ్యనే ఆ యేసయ్య అడుగుజాల్లో సేవ చేసినటువంటి ఈ తరములో ఉన్నటువంటి పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల కూడా చనిపోతే రహస్యంగా ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తున్నారు. అభిమానం ఉన్న వాళ్ళందరూ, దాంట్లో హరీష్ కుమార్ కూడా అంతే, ఒకరు హర్షి కుమార్. నిజంగా నిన్న శాంతి ర్యాలీగా పోయి, అది అన్యాయమైన, అది మీరు హత్య అయినా కూడా, హత్య చేసి మీరు యాక్సిడెంట్గా మీరు చూపిస్తున్నారే ప్రజలను, ఏమి చెప్పడానికి ఉన్నారు మీరు? దీన్ని బట్టి ఏమి సందేశం ఇవ్వటానికి ఉన్నది? దీన్ని బట్టి మీరు ఏమి సమాజానికి చేస్తున్నారు? అంటే దుష్టకార్యం చేసుకుంటూ పైకి మాత్రం మంచి కార్యం అని చూపించడానిక? ఇలాంటి అక్రమంగా, ఇలాంటి దౌర్జన్యంగా, ఇలాంటి దుర్మార్గంగా కార్యం చేస్తూ అది ఏదో ఇది మామూలు సహజంగా చూపిస్తారా? ఏంటిది అసలు? ఎడిపోతుంది మానవత్వం, ఎడిగిపోతుంది సమాజం ఎడిపోతుంది, నిద్రపోతుంది. హల్లెలూయా. ఏమవుతుంది? నిద్రమత్తులో ఉంది, మత్తులో ఉంది. మతం అనే మత్తులో నిద్రపోతుంది, నిద్రావస్థలో ఉంది. మేలుకొలుపు చేయటానికి ఆయన ఏం చేసిండు? కంకణం కట్టుకుని తన ఖుషి. కే పాలు ఒక దిక్కు, హర్ష కుమార్ ఒక దిక్కు, అజయ్ బాబు అనే ఎక్కడ ఖమ్మం జిల్లా వాసి ఆయన ఒక దిక్కు. ఇలాగా ఇండియా ప్రజాబంధు పార్టీ అధ్యక్షుడైనటువంటి అపోస్తుడు ప్రవక్త ఆర్కేపీ వ్యవస్థాపకుడైనటువంటి ఓఫిరాయ్ గారు, అతడు ఒకవైపు. ఇలా అందరూ కృషి చేస్తారు, వారి కృషి చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. అయితే అధికారులలో వీళ్ళు ముందు నుంచి కృషి చేస్తున్నారు, ఎందుకంటే దేవుని భక్తులు, బోధకులు కాబట్టి. అయితే ఈ హర్ష కుమార్ లాంటి వాళ్ళ అధికారులు ఉన్నారే, 10 సంవత్సరాలు ఎంపీగా చేశాడు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఈ అధికారులు, ఇలాంటి అధికారులు యేసయ్య బోధలు రహస్యంగా విన్నారు కాబట్టి కదా నేను అనుకుంటున్నాను. ఇప్పుడు క్రైస్తవులు అన్యాయం జరిగినప్పుడు ఒక నిరపరాధి హత్య గావించి, అది సాధారణమైన మరణముగా, యాక్సిడెంట్గా, ఒక తాగుబోతుడుగా చిత్రీకరించి ఆయన యొక్క వ్యక్తిగత సాక్ష్యం హనన చేశారంటే బలహీనపరిచారు. తప్పు మీద తప్పు మతోన్మాదుల యొక్క చేతులు కలిపి, అసలు మతముతోనే రాజకీయం నడుస్తుంది. వాళ్ళేమో మొదటి నుండే చెప్తున్నారు, తెల్లారి నుంచి. వాళ్ళు చెప్పిందే నిరూపణ చేసినప్పుడు పోలీస్ యంత్రాంగం ఇక డౌట్ రాదామండి సామాన్యులు సైతము అధికారుల వరకు పోతుందన్నమాట. ఈ సాంకేతం ఏదో తేడా ఉంది. ఇది తేడా. ఆయన అరెస్ట్ చేసి ర్యాలీ, శాంతి ర్యాలీ, శాంతియుతంగా కొవ్వొత్తు ఆయన
మరణించే స్థలములో అక్కడ ర్యాలీ చేద్దాం, మాకు న్యాయం కావాలి, జస్టిస్ కావాలి. దాన్ని ఉద్రేకంగా చేయటానికి లేకుండా ఏం చేస్తుంది తెలుసా గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంత దిగజారిపోయింది. విలువలు ఉన్నటువంటి పార్టీ విలువలేనితో పార్టీతో కలుసుకొని ఎంత విలువలేని దిగజారితనం పోతుంది. ప్రతి పాస్టర్కు అది కప్పిపుచ్చటానికి క్రైస్తవులను అందరినీ డబ్బు వ్యామోహంలో ఆశ చూపించి ఏం చేస్తుంది తెలుసా, ప్రతి పాస్టర్కు 5,000 ఇస్తా. దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 8,000 మంది ఉన్నారా పాస్టర్లు, అంతకంటే ఎక్కువ ఉంటారు. అయితే దీనిలో కూడా ఒక మోసం ఉంది. ఇది ఎందుకు మోసం తెలుసా? ప్రధానమైన మోసమేమో దైవజనుడి యొక్క మరణము, అది ప్రబలకుండా చేయటానికి, అదే నిర్వీర్యం చేయటానికి. నెంబర్ 1. నెంబర్ 2, ప్రతి పాస్టర్ యొక్క డీటెయిల్స్ అందబడతాయి. ఎంతమంది సంఘస్థులు వస్తున్నారు, ఏ కులం నుంచి డైవర్ట్ అవుతున్నారు, అంటే కన్వర్ట్ అవుతున్నారు, మొత్తం ఇన్ఫర్మేషన్ పోయి అంచిపెట్టడానికి. పాస్టర్లను ఉత్తరప్రదేశ్ లాగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో చేయటానికి ప్రభుత్వాలు చేతులు కలుపుతున్నాయి. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం సపోర్ట్ చేస్తలేదు, అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది, అక్కడ మరణించింది కాబట్టి అది ప్రబలకుండా అట్లా చేస్తున్న కుట్ర. ఊరికనే 5,000 ఇవ్వమంటే ఇస్తాడా? నీ డీటెయిల్స్, నీకు ఎంతమంది వస్తున్నారు, నీకు సొంత సంఘం ఉందా, భవనం ఉందా, డీటెయిల్స్లు అన్నీ పోతూ ఉంటాయి అన్నమాట ప్రభుత్వానికి. తర్వాత ఆట ఆడిస్తారు. మనకు జుట్టుగా అందుతుంది కదా, జుట్టు ఆయనకి ఇస్తున్నాం కాబట్టి ఏం చేస్తాడు ఇక. కనుక ఇలాంటి సమయంలో ఈ దుష్ట కార్యాలు కూడా వాడుకునే విధంగా దేవుడు గొప్ప అనంత జ్ఞాని కదా. ఈ నకిలీ సరుకు పాస్టర్లు కూడా ఫిల్టర్ చేయటం, డబ్బు వ్యామోహంలో పడినవారు. అసలు నిజమైన సేవకుడు, చరిత్ర చెబుతుంది, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎక్కడ ఎవరు కూడా ఈ లోకం సపోర్ట్ చేయదండి. ఈ లోక అధికారులు ఎవరు జీతం ఇవ్వరు. మరి ఒకవేళ పాస్టర్లకు ఇస్తే ఇమాముకి ఇవ్వాలి, ముస్లిం ఇమాం, మొల్లాకు ఇవ్వాలి, గురువులు, మత గురువులు ఇమాం ముల్లాకు ఇవ్వాలి, లేకపోతే పూజాలకు ఇవ్వాలి. హిందూ పూజాలకు ఇస్తలేరు, అర్చకులకు ఇస్తలేరు. బౌద్ధ రామంలో ఉన్నటువంటి ఆ గురువులకు, బౌద్ధ గురువులకు, ఈ క్రైస్తవులకు ఎందుకంటే ఎంత అంటే చిన్న పిల్లలు కూడా చాక్లెట్ ఇచ్చి మరిపించేలాగా చేస్తున్నారు అనమాట. ఎక్కడో చిన్నప్పుడు వినేవాళ్ళం, చాలా మనకు తెలియకుండానే రహస్యంగా చేస్తారు, అసలు మనకు తెలియకుండా. కానీ మనకు తెలిసేటట్లు కళ్ళు చూడంగానే ఎంత గాడి విద్యలు చేస్తున్నారు. ఇది కదా గాడి విద్య. ఎవరైనా చిన్న పిల్లోడు చెడ్డి వేసుకోలేని వాడు సైతము, సరిగా పోయి కడుక్కోలేని వాడు సైతము, మొన్న క్రైస్తవుల్లో ఒక పెద్ద పాస్టర్, వాళ్ళ పాస్టర్ అంటే ఆయన బ్రతుకున్నప్పుడు ఎవరో తెలియదు, కానీ చనిపోతే అందరికి తెలిసిపోయింది. ఆయన మరణ వార్త కప్పిపుచ్చుకోవటానికి ఇది అని చిన్న పిల్లోడు తెలుస్తుంది. ఎంత అన్యాయం అండి. అరే చిలుకూరి టెంపుల్లో పూజారిని ఎవరో బెదిరించునని ముఖ్యమంత్రి, మంత్రులు, అపోజిషన్ ప్రతిపక్ష సిఎల్పి నేతన ప్రతిపక్ష నాయకుడు, అటు ఆంధ్రలో ఉన్న వాళ్ళు అందరూ ఫోన్ చేసి మేమున్నామని ఈ కుటుంబానికి ఎవరైనా ఫోన్ చేస్తున్నారండి? నోరు ధరిస్తే మీకు ఇబ్బంది అవుతుందని వాళ్ళ భయభ్రాంతులతో వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలను భయభ్రాంతులు గురి చేస్తున్నారు. వాళ్ళు మౌనంగా ఉన్నారు. ఆల్రెడీ క్రీస్తు ప్రేమ క్షమించే ఉన్నాం. ఆ రోజే చెప్పింది. ఆ క్షమించే సమయంలోనే అర్థం కావాలన్నమాట అది హత్య అని. శవం ముందటుండి నేను రివెంజ్ చేసుకునే వాళ్ళం కాదు, మేము క్షమించే వాళ్ళం. అందుకోసమే తావుడు ఉన్నాడు తన భర్త కాబట్టి ఆమె పోస్ట్ మాస్టర్కి అనుమతి ఇవ్వలేదు. ఎంత ఫాల్స్ ప్రాపగండ చేస్తున్నా చూడండి. ఎందుకు నా భర్తను చీలద్దు, ఇప్పటికే ఆయన చీలిపోయి విగటి జీవిగా అయిపోయాం కాబట్టి మేము ఖనన చేసుకుందాం మా యొక్క క్రీస్తు పద్ధతుల్లో అని చెప్పి
క్రీస్తు ఆచార ప్రకారం చేసుకుంటే మాకు అప్పచెప్పండి. ఇంకా చీలి ఎన్నో చేసి ఆమె ముందే కీడెంచింది. ఆమె రాజకీయం చేస్తారు. ఆయన చంపబడినటువంటి వ్యక్తి ఆ స్పాట్లో ఉన్నప్పటికీ అది అది కేవలము అది యాక్సిడెంట్ అని చెప్పారు, సంథింగ్ రాంగ్ అని ఆమె ముందే గ్రహించిందండి. ఎందుకంటే ఆ ఆపదగా సమయంలో ఒకవేళ ఫోన్ చేసి మెసేజ్ పెట్టి ఉండొచ్చు, లేకపోతే ఎందుకంటే వీళ్ళు సాధారణమైన వ్యక్తులు కాదు కదా. వాళ్ళు 7 కంపెనీలు ఉన్నాయండి ఇండియాలో, హైదరాబాద్లో, పూణేలో, అలాగనే సింగపూర్లో, అమెరికాలో, చీలీ అనే ఒక దేశం ఉంది, అక్కడ ఒక కంపెనీ. అట్లా 7 కంపెనీలు ఉన్నాయి. బయట 5 కోట్ల టర్నోవర్గా ఉన్నటువంటి ఏంటిది కంపెనీలు నడుస్తున్నాయి. ఐటీ కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు. అంతమందికి ఆయన CEO, అంతమందికి ఆయన ఉపాధి కల్పించేటువంటి వ్యక్తి, సాధారణమైన వ్యక్తి. అమెరికాకు అంత కోట్లు ఉన్న అమెరికా బిల్డింగ్లు అమ్ముకొని వీడికి వచ్చి సేవ చేసినామంటే సాధారణ వ్యక్తులు కాదండి. అనాథ పిల్లలను, పాస్టర్లను, అలాగా డిబేట్లకు, తర్వాత ప్రశ్నకు అసలైన జవాబని ఒక ప్రోగ్రాము రక్షణ టీవీలో ఇలాగ చేస్తున్న వ్యక్తి సాధారణ వ్యక్తి ఏం కాదు. ఆయన థ్రెట్ వస్తుంది, ఆయనకు జవాబు చెప్పలేక, ఆయన కౌంటర్కి ఎన్కౌంటర్ చేయలేక ఏం చేస్తుంది తెలుసా, ఆయన మొత్తం భూమి మీద లేకుండా. కొందరు ఆయన మరణము సమయంలో ఎవరెవరైతే అంటున్నారో వార్తలు వినబడుతున్నాయో, స్వామీజీ రూపంలో మతోన్మాదులు, వాళ్ళ చెంచగాలు, ఫారెన్ బైరెట్, వాళ్ళ ధర్మం చెప్తుంది 7 సముద్రాలు దాడితే వాళ్ళ మంత్రాలు, వాళ్ళ యొక్క శ్లోకాలు పనిచేయవని. మరి ఎట్లా పోతున్నాయండి? ఇంగ్లాండ్ దేశంలో, తర్వాత అమెరికాలో ఇస్కాన్, మొన్నటిదాకా నాకు ఇస్కాన్ వాళ్ళు ఏది వాట్సాప్లో వచ్చి హ్యాపీ బర్త్డే అని చెప్తుండే, లేకపోతే ఇంకా శుభాకాంక్షలు ఏదో చెప్తుండే. నేను కట్ చేసిన కొద్దీ వస్తుండే, అయితే బ్లాక్ వేసి. వాళ్ళేమో స్వార్థ చెప్పచ్చు, వాళ్ళేమో విరాళాలను సేకరించడానికి ఫోన్పే, గూగుల్ పే పెట్టచ్చు. కానీ క్రైస్తత్వం ఇక్కడ మతం కాదు, ఇజ్రాయెల్ ప్రజల దగ్గర పో, లేకపోతే వాళ్ళే యేసుప్రభుని నమ్ముతలేరు. అసలు అమెరికా పో, ఇంగ్లాండ్ పో, అది అంటే ఏది చెప్తున్న వాళ్ళు అది వాళ్ళ జీవితం జరుగుతుంది. వాళ్ళు ఏది చెప్పినా కాంట్రవర్సరీ. క్రైస్తవులకు అది నింద మోపటానికి, అవమానం చేయటానికి, వెక్కిరిల పాలు చేయటానికి. అయినా చేసుకోండి, కానీ ఒక నీతిమంతుడు మరణము ఇదిగో రహస్యంగా ఉన్న వాళ్ళందరూ ప్రత్యక్షంగా తెగించి వస్తున్నారు. అది హల్లెలూయా. యేసు కాలంలో కూడా ఆయన మరణించిన సమయంలో ఇదిగో అరిమత్తయి యోసేపు, ఆ పట్టణస్థుడైన యోసేపు వచ్చి తెగించి వస్తున్నాడు. ఆల్రెడీ ధనవంతులు, ఆ కాలంలో ధనవంతులు సమాధులు వాళ్ళు ఏర్పాటు చేసుకునేవారు. ఆ యొక్క బండరాళ్ళు పెద్ద పర్వతానికి బండలను తోల్చి ఒక గుహగా చేసి సమాధిగా ఏర్పరచుకునేవారు. అట్లా కొత్త సమాధి ఆయన కొరకు సిద్ధపరచుకున్నాడు. తన కొరకు సిద్ధపరచుకున్నటువంటి సమాధి ఎవరు పెట్టలేని గొప్ప సమాధి, కొత్త సమాధి అరిమత్తయి యోసేపు. నా యేసునాథుడు కంటే గొప్పనా అని చెప్పి, ఎక్కువనా, నా కోసం తొలిపించుకున్న ఆ కొత్త సమాధి యేసు ప్రభుని పెట్టుటకు అధికారంగా అడుగుతున్నాడు. ఇక్కడ పిలాతు ఆ శతాధిపతిలో కొంతమంది సైనికులు వస్తారు, వాళ్ళు అడిగిన అప్పుడే చనిపోయిందా? ఇక్కడ దొంగలు సాధారణంగా చనిపోరు, కానీ ఈయన దొంగల్లో ఒక దొంగగా నేరారోపణలు చేయబడ్డా, కానీ నిజమైన దొంగ కాదు కదా. నేరారోపణలు చేయబడి దొంగని మనము దొంగలం, మనం హంతకులం, మనము వ్యభిచారులం, మనము దోషులం. ఆ దోష ఆయన మీదే మోపబడ్డది కదా, కాబట్టి ఆయన తొందరగా చనిపోయాడు. మిగతా దొంగలు చనిపోరు, కుడి ఎడమలకు అవస్థపడతారు, కానీ వాళ్ళ చేతులు కాళ్ళు ఇంకా చనిపోతలేరని ఈ శిలువ మీద ఈ సాయంత్రం పూట అట్లే ఉంటే శాపం, ఊరికి శాపం వస్తుంది, దేశం శాపం వస్తుందని వాళ్ళ కాళ్ళు చేతులు ఇరగొట్టి మరీ కఠినంగా చంపేస్తారు.
కనుక ఒక్కటి ఎముక కూడా ఇరగకుండా అని ప్రవచనం నెరవేర్చబెట్టుకు యేసయ్యను ఒక్క ఎముక కూడా ఇరగకుండా ఆయన చనిపోయింది కాబట్టి ఆయన ఆ శిలువ నుంచి దించి సుగంధ ద్రవ్యాలు పోస్తున్నారు. అక్కడ పిలాతు దగ్గరున్న శతాధిపతి అడిగాడు కదా, అప్పుడు చచ్చిపోయిన వ్యక్తి కనీసము బ్రతుకున్నప్పుడు భక్తుల మాట వినలేదు, ఇప్పుడైనా వినకపోతే నా జీవితం ఏమనేది అనుకున్నాడేమో. ఎందుకంటే ప్రజలు సంతోషపెట్టి అన్యాయస్తుల యొక్క సంతోషం ఎప్పుడూ కోరుకొని వాళ్ళకు అప్పచెప్పారు. బరబ్బాని వదిలిపెడతాను లేదా పండుగ పూట ఈ పస్కా బలి సమయంలో యూదుల మతాచార ప్రకారంగా పండుగ పూట మాకు పండుగ కాదు, పండుగ ఉత్సాహాన్ని పండుగని మనకి ఇచ్చేటువంటి యేసుప్రభుని ఏమో శిలోకి అప్పచెప్పారు. దౌర్జన్యానికి అక్రమానికి దొమ్మిగా మీద పడే దోచుకునే వారికి ఆ బందిపోటును కోరుకున్నారు. అందుకోసమే ఏ రాజ్యం వచ్చినా ప్రజాస్వామ్యం అని చెప్పి ఏ రాజ్యం వచ్చినా బందిపోటు రాజ్యం, దోపిడి రాజ్యం, దోచుకునే రాజ్యం, గుడిల మెల్ల ఏ రాజ్యం వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజాస్వామ్యం వచ్చినా ఇంకా ఆ రోజు నుంచిలే వచ్చింది. అసలు ప్రజాస్వామ్యం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది తెలుసా అండి? డెమోక్రసీ ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా? ఏథెన్స్ నుంచి వచ్చింది. ఏథెన్స్ అంటే గ్రీక్ దేశం నుంచి వెళ్ళి ప్రజాస్వామ్యం వచ్చింది. అంటే గ్రీక్ సామ్రాజ్యం అనంతరమే కదా రోమ సామ్రాజ్యం వచ్చింది. అప్పటి నుండి ప్రజల యొక్క కోరిక మన్నా ప్రజలు సంతోషపెట్టే విధంగానే తీర్పు, కానీ న్యాయమైన తీర్పు కాదు. ఈ రోజులలో కూడా అదే ప్రత్యక్షమైన ప్రజాస్వామ్యము అయిన తర్వాత, డెమోక్రసీ అయిన తర్వాత ఏమైంది? ప్రజలు సంతోషపెట్టడమే తప్ప అది న్యాయమా ధర్మమా, ఇది పుణ్యమా, ఇది పాపమా, ఏం లేదు. పాప పుణ్యాలు ప్రసక్తి లేదు. న్యాయమో అన్యాయమో ప్రస్తావన లేదు. ధర్మం అధర్మం ప్రస్తావన లేదు. ప్రజలు ఏది కోరుకుంటారు అనుకో అది చేయడం. అది అధర్మం కోరుకొని, అన్యాయం కోరుకొని, అక్రమం కోరుకొని, దౌర్జన్యం కోరుకొని, దోపిడీ కోరుకొని వాళ్ళకు వాళ్ళు తాగి తన్నలాడి ఏదైనా ప్రజలు కోరుకుంటారు కదా. మరి రేపు వాళ్ళను ఇబ్బంది చేస్తే రేపు ఓట్లు పడవు కదా. మరి ఆ ఓట్లు పడని విధంగా అంటే ప్రజల మార్పు చేయాలని రాజకీయ పార్టీలు, రాజకీయాలు మార్పు చెందాలని వీళ్ళే ఒకరికొకరు ఎరం. పాలకులు అనేవారు భారత రాజ్యాంగము ఒక రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగాన్ని అమలుపరిచే విధంగా వాళ్ళకు అధికారము వాళ్ళకు ప్రజలే ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రజలు చైతన్యవంతం చేయాలి కదా. అధర్మంలో ఉన్నవాడిని, అక్రమంలో ఉన్నవాడిని, అన్యాయం ఉన్నవాడిని అది చేయరు. చేయక ఏమంటారు? తల ఇంత తిలా పాపము తలా పిరికడుగా అన్ని గవర్నమెంట్ ఏం చేస్తున్నారు? ప్రజలు ఏదో ఉద్ధరించినట్టుగా ప్రజలు మెచ్చుకునే తత్వమే అది. ధర్మమా అధర్మమా, న్యాయమా అన్యాయమా, నీత దుర్నీత, దుర్మార్గతన సన్మార్గమా ఏమి చూస్తలేరు. ప్రజలు కోరుకున్నది అమలు చేసే విధంగా ఇప్పుడు ప్రజాస్వామ్యమే. ఇప్పుడు ఇదే చేస్తున్నారు. అందుకోసం ప్రజలు ఇది అధిక శాతము ఒక మతం ఉంది, అధిక శాతం. వాళ్ళు ఏమంటారు? తాగుడు కథం. కేంద్ర ప్రభుత్వము, కేంద్ర గవర్నమెంట్ గదే ఉంది, రాష్ట్ర ఆ గవర్నమెంట్ సహకారంతోనే ప్రభుత్వం ఏర్పడదు కనుక ప్రజలు కూడా అదే మత్తులో ఉన్న కనుక అదే ఏకీభవిస్తున్నారు. వాళ్ళకి తెలియదండి, తెలుసు కాబట్టే కదా పాస్టర్లను ప్రలోభం పెట్టడానికి 5,000 ఇస్తాము. ఇది హత్యనా, ఇది యాక్సిడెంట్ ఆ తిలక మునిపే ఈ ప్రలోభం పెడుతున్నారు. ఎవరైనా ఇలాంటి అధికారులు వేస్తే జైలు పెడుతున్నారు. పోలీసు వాళ్ళను ఎంతమంది తెలుసా? నిన్న శాంతి ర్యాలీ కోసము పిలుపునిస్తే ఆ అధికారి దాదాపు 100 మంది 1000 మంది వచ్చారు. ఎక్కడికక్కడ నిర్బంధించినా కూడా అంతమంది వచ్చారు. ఆయనను దాదాపుగా 200-300 పోలీసులు మోహరించి ఆయన 100 పోలీసులు తీసుకుపోయారు ఆయన. కాబట్టి ఇది అక్కడనే కాదు, దేశమంతా జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో అయితే చాలా జరుగుతుంది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, బీహార్, బీజేపీ పాలిత ప్రాంతాలంతా క్రైస్తవులకు చాలా గొప్పగా కీడుగా ఉంటుంది. అదే మన దేశానికి, అంటే మన రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రానికి రావటం చూస్తున్నారు. కాబట్టి
ఈ చనిపోయినటువంటి ప్రవీణ్ గారి యొక్క మరణము కేవలం సువార్త చేసడం బట్టి కాదండి. ఈ యాంటీ కన్వర్షన్ బిల్లు కూడా కేసు, అది ఎందుకు ఆ బిల్లు మీరు అమలుపరిచారు? అది భారత రాజ్యాంగం కాదు కదా. ప్రతి ఒక్క మతానికి స్వేచ్ఛ ఉంది కదా. అరే నమ్మినవాడు వింటాడండి, విని నమ్ముతాడు. ఇష్టం ఉన్నవాడు అంగీకరిస్తాడు, ఇష్టం లేనివాడు పక్క చేస్తాడు. ఎవరి స్వతంత్రం వారిది కదా. మతం అనేది వ్యక్తిత్వం, ఎవరి వ్యక్తిత్వం వారిదిగా. మనం మంచిది చెప్పాలి, నీ మతం చెప్పాలి, అన్ని మతస్థులు చెప్పాలి. వాళ్ళ ఇష్టం ఉన్నవాడు నమ్ముతాడు, కష్టం ఉన్నవాడు పక్క పొంటూ ఉంటాడు. ఎందుకు ఇట్లా నిర్బంధం చేయొద్దు కదా, ఇలాగ బలిమి చేయొద్దు కదా అని చెప్పిన దానికి తూట్లు పొడిచి దాన్ని వ్యతిరేకం చేసినప్పుడు ఈయనే దానికి ఎన్కౌంటర్ చేయటానికి వాదించడానికి సిద్ధపడుతున్నప్పుడు దీని ఆయన ఒంటరిగా పోయిన సమయంలో ఎప్పటిస్తుందో రెక్కి మొదలైంది. ఆ రోజు అయిపోయి యేసయ్యను కూడా ఎప్పుడో సిలువకి వేద్దామనుకున్నారు, ఎప్పుడో అతను హతమార్చాలనుకున్నారు. కానీ దేవుని సమయం ఉంటుంది కదా. నా సమయం ఇంకా రాలేదని తప్పించుకుంటాడు. అట్లనే ఆయన తప్పించబడి దేవుడు ఆనందించాడు కాబట్టి ఆ దైవజనుడు మరణించాడు. ప్రియదేవుడా, ఈ వాక్యం మనం వింటున్నాం ఎందుకు తెలుసా? హర్మతే, యోసేపు, నికోదేము లాంటి వాళ్ళు ఆ కాలంలో ఉన్నారు, ఈ కాలంలో ఉన్నారు. వారు ఈ సమయంలో ధైర్యము తెగించి వస్తారు. ఎందుకంటే నీతిమంతుల మరణము సజ్జనులను లేపుతుంది, కలిసివేస్తుంది. వాళ్ళు మౌనం ఉండలేరు అనమాట, లేస్తారు. న్యాయపదంగా, గౌరవపదంగా అక్కడి నుంచి వెళ్ళి కోర్టు నుంచిలైనా అధికారుల నుంచిలైనా ఏమంటారు, అధికారం పొందుకుంటారు. నీతిమంతుల మరణము దరిద్రంగా లేకపోతే అనామకంగా ఉండకూడదు, వాళ్ళది ఘనంగా ఉండాలని చెప్పి ఏం చేశారు? తెలుగు రాష్ట్రాల మొత్తం ఏ విధంగా సమూహంగా వచ్చి ఆయన ఎలా ఖననం చేశారో, ఎలా భూస్థాపన చేశారు. యేసు ప్రభువు చెదిరిపోయిన శిష్యులు వచ్చారు. ఈ నికోదేమును, ఈ యొక్క అర్మత్తై, యోసేపు వచ్చి ఆ శిలువ నుండి దిగి కొత్త పెద్ద సమాధిలో ధనవంతులు ఉండే సమాధిలో చేర్చబడ్డాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యము చూస్తాం, చాలా ఉన్నాయి కానీ ఆ చివరిగా ఇప్పటికే సమయం అయిపోయింది. యోహాను సువార్త 19వ అధ్యాయము 38, 39, 38 చదవండి, 40, 41 చదవండి. భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమత్తయి యోసేపు తాను యేసు దేహం తీసుకొని పోవుటకు పంపబడి పిలాతు నొద్ద సెలవు అడిగాను. పిలాతు సెలవిచ్చును గనక అతడు వచ్చి పోయాను. 39 మొదటి రాత్రి వేళ తన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగురు రమారమి ఇంచుమించు అగరట రమారమి అంటే సాదా ఇంచుమించు 150 షేర్ల ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములో దాన్ని పూసి నారబట్టలు చుట్టిరి. ఆయన సిలువ వేసిన స్థలములలో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడు ఎంచబడని ఆ కొత్త సమాధి అక్కడ ఉండెను. ఆ స్థలము, ఆ సమాధి సమీపంలో ఉండెను గనక ఆ దినము ఆ యూదు సిద్ధపరచు దినమయందున వారు అందులో యేసును కొత్త సమాధి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
ఈ విషయము మీరు వాక్యంగా మీరు వింటున్నారు. వాక్యం కూడా దైవసేవుడు చెప్పిన మాటలు వాక్యంగా రుడిగా చేయబడుతున్నట్టుగా వింటున్నారు కదా. ఇప్పుడు వినండి. ఆయనను ఇక చంపితే ఇక దిక్కుమాలినట్టుగా ఇక ఆయనను ఇక ఒక దొంగ, ఒక నేరస్తులాగా, అభాగ్యుడిగా, ఏమాత్రమో అతడు ప్రత్యేకత ఘనత వ్యక్తి కాదు, గొప్ప వ్యక్తి కాకుండా ఏదో చేద్దామని చేశారు. ఏది? లోకం, పరిసయ్యులు, మత ప్రబోధులు, అంటే యూదులు, మతస్థులు, మత అధికారులు, ప్రధాన యాజకులు. కానీ ఎంత గొప్ప దేవుడు చూడండి. కొత్త సమాధిలో ఆయన మరణించింది సాధారణమైన మరణము కాదు, మిగతా వాళ్ళలాగా కాదు. ఆయన లోకాన్ని ఉద్ధరించుటకు ఆయన మరణించి ఆయన ఉన్న గొప్ప వ్యక్తి. కాబట్టి ఆ గొప్ప వ్యక్తి మరణము ఏం తెలుసా, అది అక్కడి నుంచి ఆగిపోకుండా అర్మత్తె, యోసేపు, నికోదేము సుగంధ ద్రవ్యాల చేత నింపబడి ఆయన నారబట్ట చుట్టి ఒక కొత్త సమాధిలో, తోట సమాధులు. అందుకోసం ఇది చూస్తే చాలామంది తోటలో పెడతారు ప్రముఖులను, పొలంలో. ఏమంటారు దాన్ని? గెస్ట్ హౌజులు. ఏమంటారు? ఫామ్ హౌజులు. మా తోటలో పెట్టాం, ఫామ్ హౌస్లో దగ్గర పెట్టాం, తోటలో పెట్టాం. ఇది చూస్తే ఇది కూడా సువార్త. హల్లెలూయా. ఇది కూడా క్రీస్తుని బట్టి నేర్చుకున్నారు. ఓహో, ప్రముఖులు అనబడిన వారు సాధారణంగా కాదు. ఎక్కడ పెట్టాలి వాళ్ళను? ఒక తోటలో పెట్టాలి, ఒక ఫామ్ హౌస్ దగ్గర పెట్టాలి, ఒక పొలము సేను దగ్గర, పొలం తోటల దగ్గర పెట్టాలి. ఇది చూసే ప్రముఖులు ఇప్పటికీ అది చేస్తాం. కనుక ఈయన ప్రముఖుడు, సాధారణమైన వ్యక్తి కాదు. ప్రముఖుడు సాధారణమైన వ్యక్తి కాదు, నిద్రపోయిన వ్యక్తి కాదు. ఈయన జీవం గల దేవుడు యొక్క దైవ కుమారుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇతని యొక్క మరణము ప్రముఖుల కంటే గొప్ప మరణం అన్నమాట. కొత్త సమాధులు పెట్టారు కనుక ఆ సమాధి గెలిచి తిరిగి లేచిన దినమే ఈ దినము సజీవుడైన దినము. హల్లెలూయా. విమోచన దినము, సజీవుని యొక్క దినము, మృత్యుంజయుని యొక్క దినము. మరణమా నీ ముల్లెక్కడ? సమాధిని శాసించిన దినం ఈ దినము. రక్షకుడి దినము, మరణం మీద జయించిన దినము ఈ దినము. కాబట్టి ఆయన తెరిచిన సమాధి చూడగలిగారు భక్తులు. ఎవరు? స్త్రీలే కాదు, శిష్యులే కాదు, ప్రముఖులే కాదు, ప్రపంచమంతా చూసింది. అందుకోసం ఆ సమాధి ఇప్పటికీ నేడుగా ఉంది, ఆ తెరిచిన సమాధి. ఎందుకంటే ఆయన లేడు, మృత్యుని జయించి లేచాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరణం గెలిచి లేచిన వ్యక్తి ఆయన. అందరిలో ప్రముఖులు మరణించి వాళ్ళ జీవితం అంతవరకు ముగింపు. మహానుభావులుగా పేరు పొందినవారు, దేవతలుగా పూజలు అందుకున్నవారు, గొప్పగా నీతిమంతులుగా సన్మార్గములో ఎదుగో మంచి మేము గురువులము, మేము స్వామీజీలము, మేము దేవతలము, మేము మహోన్నతమైనటువంటి ఘనమైన వ్యక్తులుగా అనుకున్న వారందరూ సమాధితో వాళ్ళ జీవితం చాప్టర్ క్లోజ్. కానీ ఈ గొప్ప ఘనమైనటువంటి నీతిమంతుడు, రక్షకుడు, సిలువ వేయబడిన నజరుడైన క్రీస్తు మాత్రం, యేసు మాత్రం సమాధి గెలిచి లేచాడు. హల్లెలూయా. అది ఇప్పటికీ సమాధి తెరవబడ్డది. అదే సాక్ష్యం ఈ లోకాన్ని అంతటికి. అన్ని నామాల కంటే పైనామం యేసునామం అండి. ఆ యేసునామంలో రక్షణ ఉంది. ఏ నామంలో లేదు. అపోస్తల కార్యం 4:12 ఏ నామంలో రక్షణ లేదు. కానీ ఆకాశం అందే కానీ భూమి అందే కానీ ప్రతి నామంలో ఏ నామంలో రక్షణ లేదు. కానీ ఏ నామమే, యేసునామంలో రక్షణ ఉంది. ఆ రక్షణ నీ ఆత్మకు రక్షణ, నీ జీవితానికి రక్షణ. నరకం పోకుండా, పాతాళం పోకుండా, ఇదిగో దుఃఖములో పోకుండా దేవుడు నిన్ను పాపశాప నుంచి విడిపించుటకు, నీ జీవితాన్ని శాశ్వత దుఃఖము నివారణ చేయుటకు రక్షకుడుగా ఈరోజు లేచేయాలి. కాబట్టి ఆయన నమ్ముకుంటే నిత్య జీవం పొందుకుంటాం. ఇలాంటి ప్రముఖులు, ఇలాంటి రహస్య శిష్యులు, రహస్య భక్తులు బహిర్గతం ఇలాంటి సమయంలో బయటకు వస్తున్నారు. ఎందుకంటే యేసయ్య మరణమే ఇంత గొప్పగా ఉన్నప్పుడు ఆయన అడుగుజాలు నడిచిన మరి పాస్టర్లుగా లేకపోతే భక్తులుగా ఉన్నవారి మరణము వాళ్ళు అనుకుంటారు కుక్క చావుగా చంపేశాం.
అనామకులుగా చంపేశాం, దిక్కు లేకుండా చంపేశాం, ఓ మేము అని సంకలు గుద్దుకుని వాళ్ళకు చంపుపెట్టు. వాళ్ళ హృదయంలో రైలు మోగుతున్న రైలు పరిగెత్తుతున్నాయండి. ఎస్, వాళ్ళు ఏదో అనుకుంటే ఏదో అయిపోయిందిరా బాబు, మేము ఏదో సైలెంట్గా వైలెంట్ తనాన్ని సైలెంట్గా చేసి తాగుబోతు చిత్రీకరించి ఒక కుక్కను పిచ్చుకుక్క అంటే పిచ్చుకుక్క మాటలు ఎవరు పట్టించుకోరు కదా, పిచ్చుకుని చంపితే ఎవరు పట్టించుకోరు కదా అనుకున్నారనమాట. కానీ క్రైస్తవులందరూ ఐక్యత కలుగుతారంటే అయ్య బాబోయ్ మేము ఇలా చేయకపోతాం కదా, ఏదో చేతబడితోనో ఏదో ఒక రకంగా. కానీ ఇంతగా మేము అయితే అనుకోలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి యేసుప్రభు మనకు విజయం ఇచ్చాడు. యేసయ్యందు ఉన్న వారందరికీ ఎలాంటి పరిస్థితి అయినా, మనం బ్రతికినా చనిపోయినా, బ్రతుకున్న క్రీస్తు చావైతే లాభమే. ఇప్పుడు ప్రవీణ్ గారి యొక్క మరణం లాభమే అయింది. ఆ కుటుంబానికి కొంచెం తీరని లోటు అది ఎవరు పూరించలేదు, దేవుడే పూరించాలి, దేవుడే ఆదరించాలి. ఎందుకంటే భౌతికంగా ఉన్నవారు ఈ రోజైనా రేపైనా మనం వెనక ముందని చనిపోవాల్సిన వారమే. మన మరణం కూడా లాభమే. హల్లెలూయా. ఆ దైవజనుడితో పాటు మన మరణం కూడా లాభమే. ఎన్ని రోజులు బతుకుతారండి? ఆయన చంపిన వాళ్ళు ఎన్ని రోజులు బతుకుతారండి? కానీ వాళ్ళకు నిత్య పాతాళం ఉంది, నోరు తెచ్చుకొని కూర్చుంది. ఎస్, పాతాళం నోరు తెచ్చుకొని కూర్చుంది. కంపల్సరీ ఆ నాశనంలో పోవటానికి వాళ్ళ ఎంతలో లేరు. మారుమనసు పొందుకొని పశ్చాత్తాపడి క్రీస్తు నమ్ముకుంటే తప్ప వాళ్ళు విడుదల పొందుకోరు. అక్కడ నీతిమంతుని యొక్క రక్తము దేవుని దగ్గర బలిపీఠం దగ్గర మొరపెడుతున్నా ఇంకెందాక ఈ అన్యాయము, ఇంకెందాక ఈ యొక్క దుర్మార్గత. కొంచెం ఆగండి. సంఖ్య పూరించవాలి. హతసాక్షులు సంఖ్య పూరించవలేను. అది పూర్ణమైన తర్వాత ఈ లోపల వాళ్ళకు అవకాశం, దుర్మార్గులకు, దుష్టులకు, వాళ్ళు తెలియక చేస్తున్నారు. వాళ్ళు తెలిసే విధంగా నా భక్తులను మోషే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాక్యాలు, పౌలు బోధించిన బోధలు వాళ్ళకు తెలియజేస్తాను. వాళ్ళు మారుమనసు పొందుకునే సరే, మారుమనసు పొందకపోతే వీరు చేసిన ద్రోహానికి, దుష్కార్యానికి తగిన ప్రతిఫలము భారీగా వాళ్ళ మీద జరిమానా, భారీగా వాళ్ళ జీవితంలో నరక మోపబడుతుంది. తప్పక వారికి నేరం మోపబడి నరకయాత్రలో పడిపోతారు. అప్పుడు ఎవరు అయ్యా అట్లా నరకంలో అది అగ్ని అరది పురుగు చావదయ్యా, అయ్యో క్షమించమంటే క్షమించడు. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే, కృపాకాలం ఇచ్చినప్పుడే ఆయన నమ్ముకుంటే మంచిది. ప్రాణం ఉన్నప్పుడే కృపాకాలం. అది నువ్వు అవకాశం ఇచ్చిన కొద్దీ వాళ్ళు సద్వినియోగం చేసుకుంటలేరు. చూడు మా దుర్మార్గత, వాళ్ళకు దుష్టత్వానికి సాతానుకు అప్పచెప్పినాను. కాబట్టి ఇలాంటి మతోన్మాదులు, మతద్వేషం కలిగినటువంటి వీడియోస్ చూడొద్దండి. చూసి మనకు కూడా బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది. బుద్ధి లేని కొంతమంది పాస్టర్లు ఏం చేస్తున్నారంటే వాళ్ళతోనే డిబేట్ పెట్టుకుంటున్నారు. ఎంతమంది వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ దుష్ట సాంగత్యం ఉన్నటువంటి మూర్ఖులు ఇలాంటి పాస్టర్లతో వాళ్ళ ఎస్ఎస్సి కూడా పాస్ కాలేవారు కాదు. వాళ్ళ సమాజంలో ఏం లేదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడండి. శంషగాళ్ళు అడుగులకు మడుగులు వస్తే వాళ్ళు మతాధికారుల యొక్క చెప్పులు నాకేటోళ్ళను తీసుకొచ్చి ఏం చేస్తున్నారు తెలుసా? బోధకులతో డిబేట్ చేసి వాళ్ళ విలువను పెంచుతున్నారు. ఇంకా విలువను కనుక డిబేట్లు కాదండి, వాళ్ళు వినరు, వాళ్ళు వాతవేయబడ్డారు అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళకి సాతానుకు అప్పచెప్పబడ్డారు. పౌలు భక్తుడు అంటాడు కదా, నేను గద్దించకుండా ఏం చేయలేదు, నేను అపవాదికి అప్పగించాను. ఎక్కడంటాడు? 1 తిమోతికి రాసిన పత్రిక ఇక అయిపోతుంది, 1వ అధ్యాయము 20 వారిలో 20 వచనం, వారిలో హుమేనయును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు ఒకప్పుడు వీళ్ళు వెంబడించడం వాళ్ళు ఇప్పుడు కఠినమైపోతారు, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారా? దూషింపబడకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పచెప్పాలన్నమాట. కొంతమంది వీళ్ళు ఎక్స్ క్రిస్టియన్స్ అని చెప్తున్నారు.
కనుక బైబిల్లో ఉన్నది లేని అన్నీ ఏం చేస్తున్నారు? కల్పితం చేస్తూ వాళ్ళకు అనుకూలమైనటువంటిది, వాళ్ళకు వాక్యము మనోనేత్రాలు గుడితనం కలిగింది కనుక వాళ్ళ కళ్ళు మూసుకపోయిన, మనోనేత్రాలు మూసుకపోయిన కాబట్టి వాళ్ళు అశుద్ధిలో ఉన్నారు, అపవిత్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు సత్యము ఎట్లా ప్రత్యక్షత మాట్లాడలేరు కదా. కాబట్టి బైబిల్ తప్పని, యేసు ప్రభుని తప్పని, యేసయ్య పుట్టుక తప్పని, యేసయ్య తల్లిని ఘోరమైనటువంటి వ్యతిరేకమని, ఇట్లాగా క్రైస్తవుల వ్యతిరేకమని చెప్తూ ఉంటారు. మనం దూషించితే వాళ్ళకు మనకేం తేడా? కాబట్టి వీళ్ళను సాతానుకు అప్పగిస్తే దేవుడు చూసుకుంటాడు. సమయం కొద్దిగానే ఉందండి, సహనం పాటిద్దాం. చచ్చిపోయిన వాళ్ళు కూడా మొరబెడుతున్నారు బలిపీఠం దగ్గర. ఇంకెందాక నాదా, ఇంకెందాక, ఇంకా అన్యాయం అంటే లెక్క పూరించండి. మీలాగా మీ వరుసలో చాలామంది వాళ్ళ మతోన్మాదుల ద్వారా, సాతాను ఏజెంట్ల ద్వారా చావలసిన వారు ఉన్న హతసాక్షులుగా. ఆ లెక్క పూరించిన తర్వాత వాళ్ళ లెక్క తెలుస్తాను. హల్లెలూయా. ఎందుకంటే నీతిమంతుడి యొక్క రక్తము ప్రజలందరికీ ఉజ్జీవం కలగటానికి, సత్య సంబంధ రహస్యం ఉన్న వాళ్ళను ప్రత్యక్షం అవటానికి. ఎదుగో అరిమత్తయి యోసేపు లాంటి వాళ్ళు, నికోదేము లాంటి వాళ్ళు బయటకు రావటానికి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని బాటగా మనం ప్రార్థన చేద్దాం. దేవుని సంకల్పం నెరవేర్చడానికి, దేవుని చిత్తము నెరవేర్చడానికి. ఏ విషయంలో భయపడటానికి లేదు. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే. బ్రతికైన రోజులు ధైర్యంగా మనం దేవుని మాటలు ప్రకటించాలి, సాక్షార్థంగా ఉందాం. యేసయ్య రాకడలో అతి సమీపంగా మనము అంత్య దినాల్లో ఉన్నాం కాబట్టి ఇంకా ఈనాటి పునరుత్థాన దినాలు జరుపుకునే విధంగా శక్తి బలం పొందుకుంటూ ఈ లోకములో మనము క్రీస్తు సైనికుడిగా ముందుకు సాగిపోదాం. హల్లెలూయా. దేవుడు అనుమతించకుండా ఏది జరగదు మనకు. వాళ్ళు జరుగుతుంది దేవుడు అనుమతించడానికి, ఇంకా సాక్ష్యంగా ప్రబలటానికే తప్ప మన కృంగదీయటానికి కాదు. కనుక భక్తి సాధనతో శక్తి బలం పొందుకుందాం. ఇట్టి అనుగ్రహం మనకందరికి దయచేసి నడిపించుడుగాక. ఆమేన్. ఓకే. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. అదిగో ఈ పగటి కాలములో నీ వాక్యంను వినుటకు మాకిచ్చిన ధన్యతకై వందనాలు తండ్రి. ప్రతి బిడ్డను ప్రభు దీవించుము, బలపొచ్చుము, ధైర్యపొచ్చుము. నీ ప్రణాళికబద్ధంగా నిలబడటానికి ప్రభు ఈ పునరుత్థాన యొక్క బలమును ప్రభు ఈరోజు ప్రపంచ యావత్తు తండ్రి నీ పరమదినం అనగా ఈస్టర్ దినం జరుపుకుంటున్నారు కనుక ఈ యొక్క పునరుత్థాన యొక్క బలమును, శక్తిని ప్రభు స్తోత్రం తండ్రి ఎట్టిదో ప్రభు నీ బిడ్డలు తన స్వయంగా అనుభవించుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇక ప్రభు వారి వరుసలో ప్రభు సాక్షాత్తుగా జీవించినప్పుడు దేవుని చిత్తం జరుగుతుంది సెలవిచ్చున్నాం. ఆయన యొక్క తరములో ప్రభు, మా తరములో ఆయన యొక్క ఇదిగో మా మధ్యలో ఉన్నటువంటి ప్రభు ప్రవీణ్ ప్రకటనల యొక్క ఆ దైవసేవుడి మరణము కూడా ప్రభు స్తోత్రము తండ్రి అప్పాని చిత్త ప్రకారంగా క్రైస్తవులలో ఒక ఇదిగో స్తోత్రము తండ్రి మార్పు తీసుకొచ్చే విధంగా, సంఘటన తీసుకొచ్చే విధంగా, ఒక ప్రత్యక్షతలో తీసుకురావటానికి అన్యుల్లో ఇదిగో ప్రభా ఎవరైతే రహస్యంగా పాటిస్తున్నవి ఇదిగో ప్రభా ఇదిగో స్తోత్రము తండ్రి అయ్యా నీ మాటలు విని అయ్యా క్రైస్తవుల యొక్క నడబడి చూస్తున్నవారు నిజంగా ప్రభు ఇది సత్యమని గ్రహించి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు అయ్యా. కనుక ఆ రోజు ప్రభు స్తోత్రము తండ్రి అయ్యా నువ్వు జీవించిన కాలములో ప్రభు స్తోత్రం తన యెరూషలేములో అలాగే యూదా దేశంలో గలిలయ ప్రాంతాలు సంచరించి చెప్పిన మాటలన్నింటిలో ప్రభు ఆ సత్యమున్నదని అనేక వర్గాల్లో, అధికారుల్లో, ప్రభు పరిచయలో, శాస్త్రుల్లో ఆ యొక్క రహస్య విశ్వాసులుగా నీ రాజ్యం కోసము నీతిగా బ్రతికిన వాళ్ళు ఉన్నారయ్యా. నీ మరణముతో వాళ్ళు ఆగిపోలేదా, ఇంకా సాగిపోయే విధంగా ఇంకా తెగించి ఇదిగో ప్రభు బహిర్గతం అయ్యారయ్యా. అలాగనే ఇలాంటి పరిస్థితుల్లో కూడా అదే పరిస్థితులు జరుగుతున్నాయ్యా. ఈ సత్యాన్ని ఇంకను ప్రభు ప్రబలే విధంగా ప్రభు స్తోత్రము తండ్రి మేము ఇంకా స్ఫూర్తిగా ధైర్యం తెచ్చుకొని ఆ రోజులలో దేవుడు మరణము ద్వారా గొప్పగా కదిలించబడ్డది ప్రభు. లోకానికే రక్షకుడు చనిపోతే ఆ ప్రాంతంలో ఉన్నవారు అధికారులుగా ఉన్నవారందరూ ఇదిగో ప్రత్యక్షపరిచినట్టుగా ఈ కాలం కూడా ప్రత్యక్షపరచబడుతున్నారు. కాబట్టి మేము ఆగిపోవద్దు. ఇలాంటి భయాందోళన కలిగినటువంటి విపత్తులు జరుగుతున్నప్పుడు, మరణహోమం జరుగుతున్నప్పుడు మేము బలహీనంగా కావద్దు, ఇంకా శక్తి పొందుకోవాలి, ఇంకా బలం పొందుకోవాలి. ఈరోజు పునరుత్థాన యొక్క ప్రభు స్తోత్రముతోనే దినమున మేము వచ్చినప్పుడు నీ శక్తి, నీ బలము, నీ జీవము, నీ ఆశీర్వాదంతో ముందుకు సాగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన వందనాలు. నీ కృపనియంత్రం ఉండుగాక. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.
మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.